అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనములు అంటాడు ఆ మాట. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుదును, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అని మాట్లాడుతున్నాడు. ఆయన మన కోసము తనను తాను అర్పించుకున్నాడు కనుక మనకు కలిగి ఉన్నవి ప్రభువు పనిలో ఖర్చు పెట్టాలి. మనము ప్రభు పనిలో వ్యయమైపోవాలి. మనకు కలిగినవి కూడా ప్రభు పనిలో వ్యయమైపోవాలి, ఖర్చు అయిపోవాలి, దేవుని పనిలో కరిగిపోవాలి, అరిగిపోవాలి కదా. మన సమయము దేవుని పనిలో ఖర్చు అయిపోవాలి, మన ధనము దేవుని పనిలో ఖర్చు అయిపోవాలి, మన దేహము దేవుని పనిలో ఖర్చు అయిపోవాలి, మన యవన జీవితము దేవుని పనిలో మనము ఖర్చు పెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన ఈ జీవితము చాలా చిన్నది, విలువైనటువంటిది. దీనిని ప్రభు పనిలో వ్యయం చేయాలా. ప్రభు పనిలో ఏం చేయాలా? ప్రభు కోసము మనం ఏమి చేస్తున్నామో దానినే ప్రభు చూస్తాడు. కనుక మనల్ని మనం వ్యయపరుచుకుందాం. ఈ జీవితం చాలా విలువైన. దినాలు బహు వేగముగా పరిగెత్తుచున్నాయి. చాలామంది నశించిపోతున్నారు. కనుక మనము దేనికి వెనకాడకూడదు. ప్రియమైన వాళ్ళరా, మన విలువైన జీవితాన్ని ప్రభు కోసం ఖర్చు పెడదాం. మన ప్రియ ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తనను తాను అర్పించుకున్నాడు, తనకు తాను బలైపోయాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు కదా. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఏది ఇచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. కనుక దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను ప్రభు కోసం వ్యయపరుద్దాం. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.